పొద్దుగాల లేస్తాను, పొరక పడతాను. ఎందుకంటే మా ఇంటికి నేనే పని మనిషిని. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఎలా టైం మేనేజ్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు టాపిక్. యాక్చువల్గా నేనైతే రెగ్యులర్గా 4:30కి లేస్తాను. మార్నింగ్ 4:30కి అయితే అలారం పెడతాను. ఒక 5-10 మినిట్స్ రిమైండర్ పెట్టి 4:40 4:35 అట్లా లేస్తాను. ఒక్క రిమైండర్ అయినా పెట్టాలి, అదొక తృప్తి నాకు. రిమైండర్ పెట్టంది అసలు లేవను. ఆ 5 నిమిషాలలో ఏదో సాధించినంత ఫీలింగ్ ఉంటుంది రిమైండర్ పెడితే. మీకు ఏమన్నా అనిపిస్తుంది అట్లా? నాకైతే చాలా ఫీలింగ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అప్పుడు స్టార్ట్ అయితే ఇంకా లేచి మా సార్కి వంట చేయాలి. 5:30 5:50 6 వరకు వెళ్ళిపోతారు అతను. అందుకే అప్పటి వరకు 5:30 వరకే నాది వంట కంప్లీట్ అయిపోతుంది. మా సార్కి బాక్స్, అట్లనే మా మామయ్యకి బాక్స్, ఇద్దరికి బాక్సులు పెట్టేస్తా. వంట చేసేస్తా. 5:30 వరకు వంట చేసేసి బ్రష్ చేసుకొని ఫస్టే వంట చేస్తే, ఎందుకంటే మళ్ళీ టైం అటు ఇటు అయినా ఇబ్బంది అవుతుందని ఫస్ట్ వంట చేసిన తర్వాత బ్రష్ చేసుకొని టీ తాగుతా. లోపు ఆ తర్వాత మా సార్ వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ 6కి అట్లా ఇంకా బయట 2 సైడ్లు ఉంటుంది మాకు గేటు. ఆ 2 సైడ్లు ఊడ్చి ముగ్గేసి వచ్చేలోపు మా మామయ్య వస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు జాతర పొద్దున్నే. మా మామయ్య మా దగ్గరే ఉంటాడు. పాతింటి దగ్గర పడుకుంటేనేమో 6:30కి అట్లా వస్తాడు. లేదంటే ఇక్కడనే పడుకుంటే మాత్రం 4:30 నుంచే మొదలవుతుంది ఆయన గొడవ. ఎందుకు గొడవ అంటున్నా అంటే, ఆయన 24/7 డ్రింకింగ్లోనే ఉంటాడు. అందువల్ల బాగా డిస్టర్బ్ చేస్తాడు. చిన్నగా డిస్టర్బ్ కాదు, మా ఒక్కళ్ళకే కాకుండా మా చుట్టుపక్కల అందరినీ డిస్టర్బ్ చేస్తాడు. ఆ రేంజ్లో చేస్తాడు. అట్లా డే స్టార్ట్ అవుతుంది మాది. అట్లనే మా చిన్నోడు లేచి వాడు రెడీ అవుతాడు. వాడికి ఏదో ఒక టిఫిన్ చేసి ఇస్తా, వాడు వెళ్తాడు. ఇంకా మా మామయ్య మంచిగా ఉంటేనేమో ఆయనకు బాక్స్ పెట్టిస్తే వెళ్తాడు. లేదు అంటే ఇంకా ఆయన మొత్తుకుంటూ అట్లనే ఉంటాడు. అట్లా కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోతుంది రెగ్యులర్గా నాకు. ఒక్కొక్క రోజు అసలు డే మొత్తం వేస్ట్ కావచ్చు. ఒక్కొక్క రోజు ఆయన చేసే గొడవకి ½ అన్ అవర్ చేసినా మనకి డే మొత్తం డిస్టర్బెన్సే ఉంటుంది. అట్లా చేస్తాడు. ఒక్కొక్క రోజు మంచిగా నిమ్మలంగా ఉంటాడు. ఇంకా అట్లా ఆయన మెంటాలిటీని బట్టి ఆయన చేస్తాడు. కానీ తప్పదు కదా, మనకి భరించాలి. ఇంకా మన విషయానికి వస్తే, చిన్నోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని అంట్లు తోముకొని బట్టలు పిండుకొని మంగళవారం గురువారం అయితే దీపం పెట్టుకోవడం, ఈ పనులు అయిపోతాయి. ఈ పనులు అయిపోయిన తర్వాత ఇంకా చదవడం స్టార్ట్ చేస్తాను. లేదు మంగళవారం గురువారం కాకుండానైతే, ఒకవేళ మనకి చదవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ చదువుకున్నాకనే ఒక 2 అవర్స్ చదివిన తర్వాతనే పని చేస్తా. పనులు చిన్నోడు పోయే వరకు అయితే పనులు అట్లా వాడిని పంపించేసి మా సార్ని పంపించేసి మా మామయ్యకి బాక్స్ పెట్టిచ్చేస్తే వాళ్ళ వరకు అవన్నీ రెడీ అయిపోతే, నేను తర్వాత పని చదవడం అనేది ఒక్కొక్క రోజు అటు ఇటుగా అవుతుంది. దీపం పెట్టే రోజు అయితేనేమో కంప్లీట్గా పని చేసి దీపం పెట్టిన తర్వాత చదువుకుంటా. లేదు అంటే ముందే చదువుకుంటా. అట్లా అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అంతే. ఒక్కొక్క రోజు బాగా ఎర్లీ మార్నింగ్ లేస్తా కాబట్టి నిద్ర వచ్చినట్టు అనిపిస్తే ఆఫ్టర్నూన్కి వస్తే పడుకుంటా, లేదంటే లేదు. ఈవినింగ్ మాత్రం చిన్నోడు వచ్చి 5:30కి అట్లా వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా స్నాక్స్ ఇస్తే తింటాడు. ఎక్కువ ఇదివరకు ఇద్దరు ఉంటేనేమో స్నాక్స్ మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తా. ఇంకా ఒక్కడే ఉంటేనైతే ఏమన్నా ఇంట్లో ఉంటే ఫ్రూట్స్ అన్న ఏమన్నా ఉంటే తింటాడు, లేదంటే బయట నుంచి షాప్లో కొనుక్కొచ్చుకుంటాడు. ఆయనకి హోంవర్క్ అంటే నేను పక్కన ఉండనే అంటే చేపియాలని ఏం లేదు. ఆయనకు హోంవర్క్ ఉంటే ఆయనే చేస్తాడు, ఆయనే చదువుకుంటాడు, నాది నేను చదువుకుంటా. లేదంటే ఈవినింగ్ వంట చేసి ఆడబెట్టేస్తా. తొందరనే వంట చేస్తాను మేము తొందరనే తింటాము, తొందరనే పడుకుంటాము. ఎందుకంటే 4:30కే లేస్తాం కాబట్టి మ్యాక్సిమం 10 వరకు పడుకుంటాము. అది నా డే మొత్తం ఇట్లా జరిగిపోతుంది.
మళ్ళీ మీరు అనుకోవచ్చు మా అమ్మ గురించి అట్లా చెప్పొచ్చా వీడియోలో అని. ఆయన చేసేది గుమ్మడికాయ అంత ఉంటే నేను చెప్పింది ఆవగింజ అంతే. అందరికీ మా చుట్టాలల్లా మా బజార్న అందరికీ తెలుసు ఆయన ఎంత విసిగిస్తాడనేది, నాకు ఎంత ఓపిక ఉందనేది. అందుకే ఎందుకు చెప్తున్నా ఈ వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఎప్పుడు తాగే మనిషిని ఇంట్లో పెట్టుకొని ఇన్ని పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ నేనే చదవంగలేంది మీరెందుకు చదవలేరు అని అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. మా మామయ్య నేను మంచిగా చూసుకుంటా, ఆయన ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా టైంకి తిండి పెడతా, నేను మంచిగా చూసుకుంటా. నాకు బీపీ పెరిగినప్పుడు నేను కూడా అరుస్తా, ఏమనడు. అలవాటైపోయింది మాకు అట్లా. నేనైతే మంచిగానే చూసుకుంటా. అది ముచ్చట. సరే విషయానికి వస్తే నేనైతే వీడియోస్ వింటున్నానని చెప్పిన కదా, వీడియో క్లాసులు వింటున్నాను కదా. ఆ వీడియో క్లాసులు అసలు ఎంతవరకు ఎక్కినాయి, నేను ఎంతవరకు విన్నా అని చెక్ చేసుకోవడం కోసం ఒక టెస్ట్ అయితే రాసిన. ఓకే పర్లేదు. నేను 2 రోజులు విన్న క్లాస్కి మళ్ళీ ఒకటేసారి విన్న క్లాసు అంటే అప్పుడప్పుడు చదివి ఉన్నా కాబట్టి ఎగ్జామ్ అయితే మంచిగానే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ మంచిగానే పెట్టిన. 20 క్వశ్చన్స్ పెట్టిన, 50 క్వశ్చన్స్కి 20 డ్యామ్ షూర్ క్వశ్చన్స్ పెట్టిన. సగం సిలబస్ వినే. ఓకే పర్లేదు, వింటున్నా మంచిగానే ఉంది అనిపించింది నాకైతే. కాన్ఫిడెంట్ వచ్చింది. మీరు కూడా చదివిన వెంటనే ఏమైనా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఇంకా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అట్లాగే ఒక లైక్ చేయండి. మీకు ఏమన్నా కమెంట్ చెప్పాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు హౌస్ వైఫ్స్ అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ.